వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వనపర్తిలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్పై సంతోషం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య. సిలిండర్ లీకేజ్తో చెలరేగిన మంటలు, లక్షల్లో ఆస్తి నష్టం. ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట పర్యటనలో కేటీఆర్ మాట్లాడిన మాటలకు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కౌంటర్. స్మగ్లర్లను, దేశద్రోహులను, సమాజంలోని తప్పుడు వ్యక్తులను హీరోలుగా చూపిస్తూ సినిమాలు తీస్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా మందమరిలో ఏటీసీ పనులు పర్యవేక్షించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీప్ పనులు ఎలా జరుగుతున్నాయి, ఎప్పుడు కంప్లీట్ చేస్తారని ఆరా తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలేజ్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. బస్సు వచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో మొత్తం అయిపోతుంది? 4 days బట్టి. ఎంతమందికి ఒక సంవత్సరం దానికి ప్లేస్మెంట్ డీటెయిల్ వాళ్ళు తీసుకోవాలి సార్. వాళ్ళకి అందరికీ ఎవరైనా పాస్ కూడా ప్లేస్ చేసుకోవాలి సార్. పాస్ అయిన ఓకే. హలో, मंदिर आपका बाकी है क्या? मंदवारी में जो है इसको इंस्टॉल करा काम करा पूरा हो गया है. ओके ओके. క్లియర్స్ ఇచ్చారు కదా, అది ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేశారు. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది దానికి? రికగ్నిషన్ కోసం పోయింది అమ్మాయి, ఏటీసీ రికగ్నిషన్ రికగ్నిషన్ మనకు కావాలి కదా. బోర్డు ఎలక్షన్ ఎప్పుడు వస్తారు? రేపు రాదు. ఎంత 6 months అయిందా? అక్టోబర్ ఓకే, 5 months అయింది.
సో నెక్స్ట్ మంత్ నుంచి మషిన్స్ అన్ని వాడతారు. మీ అందరికీ మషిన్ మీద ట్రైనింగ్ ఇచ్చారా? ఇచ్చారా? మీ అందరికీ ట్రైనింగ్ ఇచ్చారా? ఏమేమి ట్రైనింగ్ ఇస్తున్నారు? అన్ని అసెంబ్లీ లైన్లో అన్నింటిలో పని చేయగలుగుతారా? వాళ్ళు ట్రైన్ అయిపోయింది చేయగలుగుతారా? ట్రైనింగ్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు సార్ ట్రైనింగ్ 1 నుంచి 2 వీక్స్ ఇక్కడ సార్ ఓకే నెక్స్ట్ వీక్ సార్ ఓకే మన పిల్లలు అది మంచిగా ట్రైనింగ్ చేస్తున్నారు లేదా? మనం చేయగలుగుతారా? కర్నూలు నగరంలో చెత్తను తరలించే వాహనాల కొరత సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఫైనాన్స్ కట్టనందుకు బ్యాంకు అధికారులు చెత్తను తరలించే వాహనాలను సీజ్ చేశారని, వాటిని వెంటనే విడిపించాలని, లేని పక్షంలో కొత్త వాహనాలు కొనుగోలు చేసి చెత్త సమస్య పరిష్కారం చేయాలని వారు కోరారు. చెత్తను తరలించే పరిస్థితి లేనందున చెత్తను తగలబెడుతున్నారని వారు తెలిపారు. చెత్తను తరలించి ప్రజల ఆరోగ్యం కాపాడాలని వారు కోరారు. ఏర్పాటు చేయాలి. కర్నూలు కార్పొరేషన్ లో ఉన్న వాహనాన్ని పట్టణ పౌర సంక్షేమ సంఘం కాపాడాలి. ప్రజల ఆరోగ్యాన్ని నిషేధించాలి. చెత్త తగలబెట్టే విధానాన్ని నిషేధించాలి. చెత్తను తగలబెట్టే విధానాన్ని ఏర్పాటు చేయాలి. 100 వాహనాలను కార్పొరేషన్ లో 100 వాహనాలను కాపాడాలి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. కార్మికుల ఉపాధిని కాపాడాలి. ఎక్కడ చూసినా కాల్చడం అంటే మన ఆరోగ్యాలను మనమే చెడగొట్టుకున్నట్లయితుంది. ఇంతకుముందు ప్రతిరోజు వచ్చి వెహికల్ వచ్చి ఇంటి ముందర తీసుకెళ్ళేది. ఎందుకు ఇప్పుడు తీసుకెళ్లకుండా ఇక్కడ పడితే అక్కడ కాల్చి పొల్యూషన్ చేస్తున్నారు గవర్నమెంట్ అధికారులు. ఈ ప్రజా సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక తాటిపైకి వచ్చి ఇలా చేయడం అనేది చాలా సంతోషం. ఎవరైతే ఇలా చేస్తున్నారో వీటికంతటి గవర్నమెంట్ దృష్టికి వెళ్ళి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను. చెత్త సేకరించే వాహనాలను ఏర్పాటు చేయాలి. 100 వాహనాలను కాపాడాలి. కార్మికుల ఉపాధిని కాపాడాలి. క్యాబ్ డ్రైవర్ల ఉపాధిని కాపాడాలి. క్యాబ్ డ్రైవర్ కార్మికుల ఉపాధిని కాపాడాలి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. చెత్త సేకరణ చేస్తున్నటువంటి వాళ్ళు కాదు కానీ ఎవరు గుర్తించడం లేదు. జీతాలు లేదు, బిఎస్ఎస్ చెల్లించడం లేదు. కనుక మాకు ఉద్యోగ పనుల కల్పించాలని ప్రభుత్వాన్ని కార్మికుల ఉపాధిని ఏర్పాటు చేయాలి. కార్పొరేషన్ లో 100 వాహనాలను ఏర్పాటు చేయాలి. కర్నూలు కార్పొరేషన్ లో 100 చెత్త సేకరించే వాహనాలను సీల్ చేశారు. మున్సిపల్ వాహనాలు ఒక 20 వరకు చెడిపోయినాయి. మొత్తం 100 వాహనాల కొరత ఏర్పడినందువలన ఎక్కడి చెత్త అక్కడ పేరుకొని పోయింది. కాలువలలో, రోడ్లపైన, ఖాళీ ప్లాట్లలో చెత్త పేరుకొని పోయి దుర్వాసన, దోమల బాధతో ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. మరోపక్క 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి క్లాబ్ ఆటో డ్రైవర్లకు ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం, అయ్యా 100 వాహనాలను కొనుగోలు చేయండి. క్లాబ్ ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించండి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి. చెత్తను ఎక్కడ చూసినా తగలబెడతా ఉన్నారు. కాలుష్యం పెరుగుతూ ఉంది. కాబట్టి చెత్తను తగలబెట్టే పద్ధతిని నిషేధించాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంతో పాటు నగరంలో ఉండేటువంటి అనేక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపదరావు గారి జయంతి సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రధాన సమావేశ మందిరం నందు శ్రీపాదరావు గారి చిత్రపటానికి జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ మరియు ఇతర జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
దుద్దిల శ్రీపాదరావు గారు వారు మాది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాజీ స్పీకర్గా పనిచేశారు. మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వారి జన్మస్థలం ఆంధ్రప్రదేశ్ నుంచి వారి జన్మస్థానం ఈరోజు వేడుకలను నిర్వహించుకున్న అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు. తర్వాత గ్రాండ్ చేయాలి ఈరోజు ఆదివారం కాబట్టి పైగా ఎల్ఎస్సీ కూడా అమలు అవుతుంది కాబట్టి మనం బలిదానం చేసుకుంటున్నాం. మరోసారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. నంద్యాల జిల్లా ఆవుకు మండలంలోని మారెమడుగుల గ్రామంలో రైతు లక్ష్మకాంత్ రెడ్డి ఇంట్లో సిలిండర్ గ్యాస్ లీకేజ్ పేలడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైన ఘటన చోటు చేసుకుంది. రైతు లక్ష్మీకాంత్ తెలిపిన వివరాల మేరకు ఉదయం సుమారు 5 గంటలకు ఇంట్లోనే గ్యాస్ లీకేజ్ అయి మంటలు రావడంతో ఇల్లు పూర్తిగా కాలిపోయి దగ్ధమైందని తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇంట్లో ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోయినట్లు తెలిపారు. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వగా హుటాహుటిన గ్రామానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేశారు. అయితే అప్పటికే ఇంటిలోని వస్తువులు మంటల్లో పూర్తిగా కాలిపోయి లక్షలు ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు. గ్యాస్ ఆల్రెడీ పేలిపోయింది. ఇంకేపు ఉంటుందా గ్యాస్? ఇల్లు ఎప్పుడు కావచ్చు అది తెచ్చాను రాద్దాం అప్పుడే కావచ్చు. వీళ్ళు మొత్తం షూ చేసినారు ఇల్లు. దంతెలు అంటుకునే నువ్వు దంతెలు అంటుకునే గాలి పెడితే కుంద కలిపోతుంది. ఇప్పుడు కాదులే. ఆయన ఏం మంచి కాదు. బెల్లంపల్లి పట్టణం సోషల్ వెల్ఫేర్ బాలుర పాఠశాలలో చక్రధర్ అనే 8వ తరగతి విద్యార్థిపై బట్టలు విప్పి సిగరెట్ తాగాలంటూ ర్యాగింగ్ చేసి హింసించిన ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు. ర్యాగింగ్ విషయం 10వ తరగతి విద్యార్థి నిఖిల్ ప్రిన్సిపల్కు చెప్పినందుకు ఆవేశంతో విద్యార్థి నిఖిల్ను చితకబాదిన ఇంటర్ విద్యార్థులు. విద్యార్థి నిఖిల్, చక్రధర్ తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళన. దాడి చేసిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. సార్ బాగా మంది ఉన్నారు సార్. ఇంకా వాళ్ళు ముందుకు అత్తలేరు, వాళ్ళు ముందుకు అత్తలేరు, భయపడతాను సార్. తరుణ్, జశ్వంత్, పవన్, అంజిబాబు చేతులతో కొట్టిలు, తొక్కిళ్ళు వీడి తమ్ముడు వీడి తమ్ముడు బట్టలు ఇప్పించి గలీజ్ గలీజ్ చేసి వీడు ఏడ్చుకుంటా నేను వస్తా సార్ అడే పైన పోతే నేను పట్టుకొని వచ్చిన. ఎన్ని రోజులు అని సార్ ఏడ్చుకుంటే
4 సార్లు వచ్చింది సార్, వాళ్ళందరూ 70 మంది. నేను ఏం చేయాలి సార్? 70 మందిలో నేను ఒక్కరిని ఏం చేయాలి? నా బాగా చెప్పలేక వీడేం చేసిన వీళ్ళ అన్న ఫోన్ చేసిండు, సిద్ధార్థ అయినా వాళ్ళ అన్న ఫోన్ చేస్తే వాళ్ళ అన్న ఫోన్ చేసిండు. వాళ్ళ అన్న ఫోన్ చేసిన వాళ్ళు వచ్చి అదే ఇక్కడ మాట్లాడేది, ఇక్కడ కొట్టు ఇదంతా కొట్టిండు. తమ్ముడిగా దెబ్బ చూపెట్టినా వాళ్ళు ఇంటర్ సెకండ్ ఇయర్. అప్పుడు నిన్ను అట్లా బ్లాక్ మెయిల్ చేశారు, అడ్డం వచ్చినందుకు తమ్ముడు నిన్ను ఇలా చనిపోతాను పైకి చేతులతో కొట్టిలు తొక్కిళ్ళు లక్ష్మి ఉండకపోతే నేను నచ్చాడు ఉన్నమాట చెప్తాను. ఆయన వచ్చి సార్ ఆపిలో ప్రిన్సిపల్ వచ్చి నన్ను లోపల పెట్టిళ్ళు. నేను ఎస్ఐ ఉన్నా, కానిస్టేబుల్ ఇద్దరు అన్న అంటే ఒక అన్న ఆయన మంచిగా మాట్లాడాడు. వాళ్ళు ఇద్దరు వచ్చి మాట్లాడి రేపు పొద్దున కేసు పెట్టిల్లా వచ్చి మాట్లాడారు. వీళ్ళు సిగరెట్ రాపించి మీరు బ్లాక్ మెయిల్ చేసారు. మీ డాడీ చెప్తా ఇవాళ 4 కొట్టిల్లు అనుకోండి. నాకు యాక్చువల్ తెలియదు, వీటి నాకు ఏం చెప్పలే. వీడు వచ్చి నాకు చెప్పుకున్న తర్వాత ఇట్లా జరుగుతుంది అంటే నాకు మంచి అనిపించక సరే ఒక్కసారి కాదు ఇంకోసారి చూద్దాం అంటే వాళ్ళు ఆగులేదు. వాళ్ళు ఆగముందే వీళ్ళు అంటే నాకు మంచి అనిపించగా ఇట్లా వాళ్ళన్న తెలిసిన తర్వాత వాళ్ళని నచ్చి ఇట్లా అన్న తర్వాత వాళ్ళని ఎలా కొట్టి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విద్యార్థిని జి శ్రీలేఖ కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విద్యార్థిని జి శ్రీలేఖ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించిందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఆదివారం తెలిపారు. భవిష్యత్తులో పాఠశాలల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. అక్కడ నరుకుతాను మహారాజశ్రీ గూడూరు ఎస్ఐ గారికి నమస్కరించి వ్రాసుకున్న విన్నపం. అయ్యా కడియాల గజేంద్ర గోపాల్ అనే నేను గూడూరు నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పనిచేయుచున్నాను. ఈరోజు ఉదయం 9 గంటలకు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత బొజుగు సృజన్ మరియు రేమట సురేష్ అనే వ్యక్తులు మా అనుమతి లేకుండా 2వ వార్డు నందు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తావా అంటూ స్థానిక బస్టాండ్ మసీద్ మందు నానా దుర్భాషలాడుతూ నా మీద దాడి చేయడం జరిగింది. కనుక పెద్దలు నా యందు దయ ఉంచి ఈ బోజుగు సృజన్ అనే వ్యక్తి గురించి మా గ్రామంలో విచారణ చేపట్టి అతను చేస్తున్న దౌర్జన్యాలను అరికట్టాలని ప్రార్థిస్తున్నాను. నకలు ఇట్లు సిఐ గారికి, గజేంద్ర గోపాల్ డిఎస్పీ గారికి, అధ్యక్షులు ఎస్పీ గారికి, గూడూరు ఎమ్మెల్యే గారికి, కర్నూలు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, తిక్కారెడ్డి గారికి, పల్ల శ్రీనివాస్ గారికి, లోకేష్ బాబు గారికి సమర్పించడమైనది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర స్థాయి సమావేశం
ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మరియు వరంగల్ జిల్లా చైర్మన్ డాగల శ్రీనివాస్ ఆధ్వర్యంలో హన్మకొండ నైమ్నగర్లోని మోషన్ జూనియర్ కళాశాల వేదికగా నిర్వహించిన సమావేశానికి జాతీయ చైర్మన్ ఐల్లేని శ్రీనివాసరావు, రాష్ట్ర చైర్మన్ నక్క గంగారాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐల్లేని శ్రీనివాసరావు మాట్లాడుతూ మానవ హక్కులకు ఎక్కడ భంగం కలిగినా అప్పుడే పుట్టిన శిశువు నుండి పండు ముసలి వారితో పాటు సమాజానికి, పర్యావరణానికి, మానవ హక్కులకు కూడా ఎలాంటి నష్టం జరిగినా మా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంస్థ సభ్యులు నిస్వార్థంగా ఎలాంటి లాభాపేక్షలు లేకుండా అండగా నిలిచి ఎక్కడ అన్యాయం జరిగినా మా సంస్థ సభ్యులందరూ వెళ్లి అవసరం ఉన్న చోట ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా కూడా సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజ్ చౌహాన్, రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పరకాల సమ్మయ్య గౌడ్, ఉత్తర తెలంగాణ అధ్యక్షులు ప్రశాంతారావు, ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ మాటూరి రవీందర్ గౌడ్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు భూశంకర్, మహిళా అధ్యక్షురాలు పాతారాణి, రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ మానవ హక్కులకు ఉల్లంఘన జరిగిన, మానవ హక్కులకు ఎక్కడ భంగం కలిగిన, హక్కులకు సంబంధించినటువంటి ఇక్కడ యాంటీ కరప్ట్ అవినీతి ఎక్కడ జరిగినా మా సంస్థ ముందుంటుంది, పనిచేస్తుంది. ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా, ప్రాణ నష్టం జరిగినా, ఎక్కడ జల కాలుష్యం జరిగినా అన్నిటికీ మేము ముందుకు పోయి పనిచేయడానికి ఆర్గనైజేషన్ సిద్ధంగా ఉంది. మేము దాని కొరకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. పర్యావరణ పరిరక్షణ మా యొక్క దాంట్లో ఈ మహిళా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించిన దాంట్లో ఈ డ్రగ్స్ దానిపైన మేము అన్నిట్లలో మేము ముందుకు పోయి మేము ఈ కార్యక్రమాలు చేయడానికి మా యొక్క సంస్థ ఆర్గనైజేషన్ ముందుంది, నడిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ నెల 8-9 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించబోతున్న పద్మశాలి మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ సుల్తానాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేశారు. పద్మశాలిల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పద్మశాలి జిల్లా అడక్ కమిటీ అధ్యక్షుడు వలస నీలయ్య, అడక్ కమిటీ మెంబర్ల బూర్ల లక్ష్మీనారాయణలు మాట్లాడుతూ ముందు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పద్మశాలీలకు తగిన రిజర్వేషన్ల కొరకై ఈ నెల 8-9 తేదీల్లో జరిగే పద్మశాలి మహాసభలను సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో గ్రామాల పద్మశాలీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి సుద్దాల, చిన్న కల్వల మరియు సుగ్లాంపల్లె గ్రామాల నుండి పద్మశాలి కుల బాంధవులందరూ సుల్తానాబాద్ వచ్చేసి ఏదైతే 9వ తారీఖు నాడు మహాసభలకు తరలిపోయే జనాన్ని తరలించడానికి కొరకని పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో పాల్గొన్న పద్మశాలి కుల బాంధవులందరికీ తెలియజేసేది ఏంటంటే 9వ తారీఖు నాడు బస్ సౌకర్యాలు కల్పిస్తున్నాము, భోజన వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున కుల బాంధవులందరూ అధిక సంఖ్యలో పాల్గొని రేపు స్థానిక సంస్థల్లో మనకు కావలసినటువంటి వాటాను సాధించుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మరియు అదేవిధంగా అఖిల భారత పద్మశాలి సంఘం మహాసభలను విజయవంతం చేయాలని, దీనిలో పద్మశాలి కుల బాంధవులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని 8-9 పద్మశాలి మహాసభలు. ఈ సమావేశాలలో పద్మశాలీలకు రావాల్సినటువంటి హక్కులను నివేదిస్తూ సీఎం గారికి ఆల్ ఇండియా లెవెల్ లోపల పద్మశాలి యొక్క వాటా కొరకు పోరాటం చేయడం జరుగుతుంది. ఆ పోరాటం సందర్భంగా పద్మశాలి కుల బాంధవులందరినీ కూడా చలో హైదరాబాద్ అని చెప్పి పిలుపు ఇస్తూ హైదరాబాద్కు తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకల్లు అనేటువంటి విధానంతో పద్మశాలిల ఐక్యతను చాటుతూ ఈ పద్మశాలిల యొక్క అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాల్సిందిగా అఖిల పద్మశాలి సంఘ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా ఈ యొక్క సభను విజయవంతం చేయడానికి సుముఖంగా ఉన్నారు. వాడవాడల గ్రామాల్లో అందరూ కూడా ఈ హైదరాబాద్కు తరలి వస్తున్నారు, రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. కర్నూలు జిల్లాలోని ఆర్ఆర్ రెసిడెన్షియల్ హోటల్లో జనసేన పార్టీ పాణ్యం నియోజకవర్గం ఇన్ఛార్జ్ జనసేన పార్టీ సమన్వయకర్త చిరంజీవి యువత అధ్యక్షుడు చింత సురేష్ బాబు అధ్యక్షతన జరిగిన జిల్లా చిరంజీవి యువత ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రక్తదాన ప్రదాత ఎన్నో మార్లు రక్తదానం చేసి ఎమ్మిగనూరు తాలూకా జనసేన పార్టీ నాయకులు మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ ఫ్యాన్స్ సమితి అధ్యక్షులు బీసీ నాగరాజు గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ ఫ్యాన్స్ జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.